హాయ్ అండి, ఎలా ఉన్నారు? వచ్చేసి బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా అండి. ఏంటి ఆనియన్స్ చూపిస్తుంది వీడియో స్టార్ట్ చేయగానే అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి చేస్తున్నాను. అందుకని ఆనియన్స్ కావాలి కదా మనకి కట్లెట్లోకి, అట్లానే మంచిగా పెట్టుకొని తినడానికి కూడా ఉంటుందని ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇదిగోండి వచ్చేసి ఇవి పానీపూరి బిళ్ళలండి. ఇవి మనకి మామూలుగా కిరాణా షాపులు ఉంటాయి కదా, మనకి ఇళ్ళ పక్కన చుట్టుపక్కన వాటిలో దొరుకుతాయి. ఇవి తీసుకొని మనం మంచిగా వేయించేసుకుంటే మనకి బయట వచ్చినట్టే వస్తాయి. ఇదిగోండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇవి ఇందులో వేస్తే పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. అది కరెంట్ లేదు, అయినా వీడియో షూట్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కనిపిస్తుంది, మంచిగా కనిపించదు. ఇదిగోండి ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలి. ఈ పూరి పొంగినట్టు పొంగుతాయి. మనం ఇందులోనే పానీపూరి వాటర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు కట్లెట్ బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఆలు ఉంటుంది కదా, ఆలు ఉడకబెట్టేసి బటర్ని ఉడకబెట్టేసుకొని చాట్ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కట్లెట్ ఇంట్లో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే బయట అయినా తెచ్చుకోవచ్చు. రోజు డైలీ మనం ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు తిని రైస్ అన్నీ తిని విసుకొస్తుంది కదా, ఎప్పుడైనా వీక్లీ చేంజెస్ ఉండాలి కాబట్టి అందుకని ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. మనం బయట ఎన్ని తిన్నా సరిపోదు కదా ఫ్రెండ్స్ వచ్చేసి, అందుకని ఇంట్లోనే మనకి ఎన్ని కావాలంటే అన్ని హెల్తీగా కూడా ఉంటుంది, చేసుకొని తినొచ్చని చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ పానీపూరి వేయించేసుకున్నాను. చూస్తున్నారా, మనకు బయట దొరికినట్టుగానే వచ్చింది. ఇదిగోండి ఇట్లా తీసేసుకొని వేసేసుకుంటున్నా. ఇంకో చూస్తున్నారా, పూరీలు పొంగినట్టుగా మంచిగా పొంగుతున్నాయి. మన ఇష్టాన్ని చంపుకోలేము, అట్లా అని బయట ఫుడ్ కూడా ఎక్కువ తినలేము కదా అని ఈ ప్రాసెస్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ప్యాకెట్కి ఇవి వచ్చినాయి. మధ్యలో కొన్ని ఇట్లా పొంగలేదండి, తీసేసాను. కొంచెం సగం పొంగి సగం పొంగలేదు. ఒక ప్యాకెట్కి మొత్తం పానీపూరీస్ ఇవి వచ్చేసినాయి. ఇదిగోండి, మీకు కావాలంటే కట్లెట్కి ఒక వీడియో కూడా చేశాను నేను ఆల్రెడీ, బఠానీ అని ఆలుది. మీకు కావాలంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళందరూ బయట దానికంటే నువ్వు చేస్తుందే చాలా బాగుంటుంది కట్లెట్ అంటారు. ఇదిగోండి చూడండి, గట్టి నొక్కంగానే మనకి పడిపోతున్నది. ఇందులో మనం వాటరు ఇంకా ఆనియన్స్ పెట్టేసుకోవాలి. ఆనియన్స్ పెట్టేసుకొని ఆ కట్లెట్ పెట్టుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కట్లెట్, వాటరు, పానీపూరి, అట్లానే ఆనియను. ఇదిగోండి మనకి ఇట్లానే ఇస్తాడు కదా బయట. వచ్చేసి ఫస్ట్ మనం పానీపూరి తీసుకోవాలి, లో పెట్టేసుకొని కొంచెం ఆనియన్ వేసుకోవాలి. అట్లానే రగడ తీసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. ఎమ్మి టేస్టీ హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయిందండి. తినేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేసి మాతో పాటు మీరు కూడా పానీపూరి పార్టీ చేసుకుందామా? వచ్చేసేయండి. ఇదిగోండి.